మన రెండు తెలుగు రాష్ట్రాలల్లో ఎటన్నా టూర్ వేయాలంటే మొదలు యాదికొచ్చేది వైజాగ్ పట్నమే. ఎందుకంటే బీచ్లో ఆడొచ్చు, సముద్రం చూడొచ్చు, ఇంకా వెనకట కట్టిన గుహలను కూడా చూడొచ్చు. అట్లనే అరకు పోతే ఆడ ప్రకృతి అందాలను కూడా చూడొచ్చు అన్నట్టు అరకంటే యాదికొచ్చింది. గీ ముచ్చట చూడుర్రో సరే. ఏం అందము ప్రకృతి అందాలు చూడాలంటే రెండు కళ్ళు సాలవు. అందులో వైజాగ్ దిక్కుండే పచ్చదనం చూస్తేనైతే దిల్కుష్ కావాల్సిందే. హుకుంపేట మండలం బంగారం గరువు అనే ఊళ్ళో ఉన్న ఉప్ప చెట్లను చూస్తానికైతే శీతం వస్తుర్రు పర్యాటకులు. లేత పింక్ రంగులున్న గీ చెట్లు తోవెంట పోతున్న జనాలను మా కాడికి రాకుండా ఎట్లా పోతుర్రు, బండి దిగి రండ్రి, వచ్చి ఓ ఫోటో గుంజుకొని పోర్రి అన్నట్లే రమ్మంటున్నాయి. ఇక గీ ముచ్చట తెలిసిన పర్యాటకులు ఒకరిని చూసి ఒకళ్ళు ఎగబడిపోతుర్రు. ఇచ్చంత్రమైన చెట్ల నడుమ ఫోటోలు దిగి అచ్చం ప్యారిస్ లో ఉన్నట్లే ఉందని చెప్పుకుంటా మురిసి ముప్పదు అవుతుర్రు. అదన్నట్లు 16 ఎకరాలలో పెరిగిన గీ ఉప్ప చెట్లు కాలి సూపుకే కాదు, వెనకట దీని పిక్కలతోని దీపం కూడా ఎలిగిచ్చేటోళ్ళట. అంతేకాదు ఆయుర్వేద మందు లెక్కనే పనిచేస్తది. దీని పిక్కల నుంచి తీసిన నూనెను ఒళ్ళు నొప్పులకు ఇంకా దెబ్బలు తాకితే మందు లెక్క కూడా పెట్టుకుని బాగుపడ్డరు. దీని చరిత్ర అంతుంది. అసొంటి చెట్లు మా తాన ఉండు మా అదృష్టం. కాబట్టి మీరు తప్పకుండా రండ్రి, వచ్చి చూసిపోర్రి. ఇవి అందానికే అందం. అంతేకాకుండా మనకెట్లా అక్కడికొస్తాయో కూడా చెప్పి చూపించేందుకు మేము తయారున్నాం అని అంటుర్రు ఊరోళ్ళు. ఇంకో ముచ్చటేంటిదంటే జనవరికెంచి ఏప్రిల్ దాకానే ఈ చెట్లు ఈ కలర్ లో ఉంటాయట. అటెంకా ఆకులు రాలిపోతే మళ్ళా జనవరి దాకా ఆగాలట. అందుకే ఈసొంటి అందాలు పోతే దొరికాయని వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే శీతం జనం వస్తుర్రు చూస్తానికి. లంబసింగి, వంజంగి, అరకు, కోవా అటు దిక్కు మొత్తం ఈసొంటి అందాలకు తక్కువ లేదు. కాబట్టి వీలుంటే ఒక్కసారి అట్లా వైరన్రి.